ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన హై వోల్టేజ్ మ్యాచ్పై నెలకొన్న సందిగ్ధతకి టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెరదించాడు. భారత్తో మ్యాచ్ని బహిష్కరిస్తున్నామని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో టీమిండియా వైఖరేంటో సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. మెగా టోర్నీ నేపథ్యంలో గురువారం జరిగిన కెప్టెన్ల సమావేశంలో పాల్గొన్న సూర్యకుమార్ యాదవ్ని పాక్ బాయ్కాట్ గురించి ప్రశ్నించగా తనదైన శైలిలో బదులిచ్చాడు. మేం మ్యాచ్ ఆడడానికి సిద్ధంగా ఉన్నాం. మా స్ట్రాటజీస్లో ఎలాంటి మార్పు లేదు. మా ఆలోచనలు చాలా క్లియర్గా ఉన్నాయి. మేం వారితో ఆడబోమని ఎప్పుడూ చెప్పలేదు. పాకిస్తానే ఆడను అని చెప్తోంది. పాక్తో మ్యాచ్కి సంబంధించిన మా ఫ్లైట్ టికెట్లు ఇప్పటికే బుక్ అయిపోయాయి. మేం షెడ్యూల్ ప్రకారమే కొలంబోకి వెళ్తున్నాం. మా షెడ్యూల్ ఆల్రెడీ ఖరారైపోయింది. ముందుగా యుఎస్ఏ, తర్వాత నమీబియా, ఆ తర్వాత కొలంబోకి బయలుదేరతామని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ జట్టు మైదానంలోకి రాకపోయినా భారత్ మాత్రం ఐసీసీ రూల్స్ని పాటిస్తోంది. షెడ్యూల్ ప్రకారం టీమిండియా కొలంబో చేరుకొని ప్రాక్టీస్ సెషన్స్లో కూడా పాల్గొంటుంది. అలాగే ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్కు కూడా హాజరవుతుంది. మ్యాచ్ రోజున భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మైదానంలోకి వచ్చి టాస్ కోసం ప్రత్యర్థి కెప్టెన్ కోసం వేచి చూస్తాడు. ఒకవేళ పాక్ జట్టు రాకపోతే మ్యాచ్ రెఫరీ సూచనల మేరకు భారత్కి వాకోవర్ ద్వారా విజయం లభిస్తుంది. మ్యాచ్ సమయానికల్లా పాకిస్తాన్ యూటర్న్ తీసుకుంటుందని అందరూ భావిస్తుండగా ఆ దేశ ప్రధాని షాబాజ్ షరీఫ్ తగ్గేదే లేదని ప్రకటించాడు. భారత్తో మ్యాచ్ని ఎట్టి పరిస్థితుల్లో ఆడేది లేదని స్పష్టం చేశాడు. ఒకవేళ పాకిస్తాన్ మ్యాచ్ని బహిష్కరిస్తే భారత్కి ఉచితంగా 2 పాయింట్స్ లభిస్తాయి. అంతేకాకుండా పాకిస్తాన్ నెట్ రన్ రేట్ కూడా భారీగా దెబ్బతింటుంది. వారి సూపర్ 8 అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అంతేకాకుండా ఐసీసీ నుంచి భారీ జరిమానాతో పాటు ఆంక్షల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇరు జట్లు సూపర్ 8 దాటి సెమీఫైనల్, ఫైనల్ చేరుకుంటే అప్పుడు కూడా పాకిస్తాన్ ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉంటుందా అనేది $1 మిలియన్ క్వశ్చన్గా మారిపోయింది.